అండి. పాజిటివ్ మార్నింగ్. పాజిటివ్‌గా వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. దిస్ ఇస్ విద్య. మేడం మేడం నేను మ్యూట్ క్లోజ్ చేస్తాను మేడం. ఒక్క నిమిషం. మేము మ్యూట్ రికార్డింగ్ మర్చిపోయాను. ఓకే. అయితే 7 స్టెప్స్ ఎంతమందికి తెలుసు? 7 స్టెప్స్. హ్యాండ్ రైజ్ చేస్తారా? 7 స్టెప్స్. ఫాస్ట్‌గా మరి లక్ష్మి మేడం హాఫ్ అన్ అవరే టైం ఇచ్చారు నాకు. హాఫ్ అన్ అవర్‌లో క్లోజ్ చేయాలి నేను సెషన్. ఒక్కరికే తెలుసా 7 స్టెప్స్? ఎవరికి తెలిసినా అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి 7 స్టెప్స్ ఈరోజు. ఓకే మేడం. అన్మ్యూట్ చేశాను అందరికి. లీడర్స్ 7 స్టెప్స్ ఎవరెవరికి తెలుసు ఒకసారి మేడం చెప్పండి. అది చేస్తే బిజినెస్ లో మరి సెట్ అయిపోయినట్టే మనం. గుడ్ మార్నింగ్ మేడం. అందరికి తెలుసు కదా లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం చెప్తున్నాను 7 స్టెప్స్ చూడు. ఫస్ట్ యూజ్ మేడం. ఎస్ మేడం. చెప్పండి విజయ్ మేడం ఉన్నారు. యూజ్ ద ప్రొడక్ట్, ఫీల్ ద ప్రొడక్ట్, షేర్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, టీమ్ వర్క్, ఫాలో అప్. మేడం వినిపించినాయా? విజయ్ మేడం సారీ రెస్పాండ్ మేడం, మ్యూట్ లో ఉంది, నేను చూసుకోలేదు. సారీ. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, సుమా మేడం, మీరు ఒక్కసారి 7 స్టెప్స్ చెప్పండి మేడం. Madam, very good morning, Madam Lakshmi, Madam. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. Madam, use the product, share the product, make a list, home meeting, like a follow. Hello. Hello. ఓకే. మేడం చెప్పండి. మేడం నా సిగ్నల్ రావట్లేదు, నాది అందుకోసమని. నా వాయిస్ వినిపిస్తుందా లేదని. ఓకే మేడం. ఓకే. రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. 7 స్టెప్స్ అంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్ మేడం, ఓకే. షేర్ ఇట్, తర్వాత షేర్ చేయాలి. మేడం సెకండ్ స్టెప్ ఫీల్ అవ్వాలి, తర్వాత షేర్ చేయాలి, తర్వాత మేక్ ఏ లిస్ట్ మేడం, ఇన్విటేషన్, ఫాలో అప్, టీమ్ వర్క్ మేడం. ఓకే. వినోద్ సార్ 7 స్టెప్స్ చెప్పండి సార్. మేడం గుడ్ మార్నింగ్, నేను చెప్పొచ్చా? చెప్పండి మేడం, ఎవరైనా చెప్పొచ్చు ఫాస్ట్ గా. ఓకే. ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్ మేడం, నెక్స్ట్ సేల్ ద ప్రోడక్ట్, థర్డ్ మేక్ ఏ లిస్ట్, ఫోర్త్ 1-to-1 ప్లాన్, ఫిఫ్త్ టీమ్ మీటింగ్ మేడం, అండ్ ఫాలో అప్ మేడం. 6 అయినాయి, అందరూ ఒకటి మిస్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ madam. Use the product, share the product, ఓకే. invitation, make a list, home meeting, follow up. ఇంకొకటి మిస్ అయిపోయిందో తెలియదు. అదే గుర్తు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం రాధా గుడ్ మార్నింగ్ రామ్నేన్ మేడం. టీమ్ వర్క్ మేడం. టీమ్ వర్క్ మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్, సెకండ్ పాయింట్ వచ్చేసి షేర్ ద ప్రొడక్ట్, మూడోది వచ్చేసి మేక్ ఏ లిస్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్, ఫిఫ్త్ వన్ మీటింగ్,
team meeting. Sixth one, follow-up. Seventh one, teamwork. ఓకే, Right. వెరీ గుడ్. రాధా మేడం, మీరు సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Vestige. Madam, 7 steps in the vestige. First one, use the product. Second one, share the product. Third one, make a list. Fourth one, invitation. Fifth one, meetings. Sixth one, teamwork, and seventh one, follow-up. సూపర్ 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 లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా ఒకసారి అసలు 7 స్టెప్స్ ఎంత వరకు గుర్తున్నాయన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. అందరూ బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఫాలో అవుతున్నారు. సో మరి 7 స్టెప్స్ అయితే మనకి అందరూ చేస్తున్నారు అంటే 100% ప్రొడక్ట్ యూజర్ గా. ఎందుకు అంటే ఇప్పుడు 100% కాదు, 200% ప్రొడక్ట్ యూజర్ గా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా. సో 200 PV అందరం చేస్తున్నాం కదా. సో అదే ఫాలో అవ్వండి. ఈ రోజు అయితే మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే 7 మిస్టేక్స్. 7 స్టెప్స్ ఎంత ఇంపార్టెంటో 7 మిస్టేక్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో ఇది ఈ రోజు నేను చెప్పే టాపిక్ 7 మిస్టేక్స్ అన్నమాట. ఏంటి 7 మిస్టేక్స్ అందరికీ తెలుసు, బట్ ఒకసారి నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనము చేసే జర్నీలో ఖచ్చితంగా ఇవి ప్రతిరోజు మనకి 7 స్టెప్స్ ఎంత ఇంపార్టెంటో 7 మిస్టేక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇది మనం చేస్తున్నామా లేదా, ఇది మనం చెయ్యట్లేదా లేదా, ఇది ఒకసారి మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి లీడర్స్. సో 7 మిస్టేక్స్ అయితే ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. వెస్టేజ్ ని ఇక్కడ ఉన్న 59 మెంబర్స్ కూడా వెస్టేజ్ ని కెరియర్ గా తీసుకున్నారా, లేదు అంటే ఆడుతూ పాడుతూ వెళ్దాంలే చేద్దాంలే అనుకున్నట్టు వచ్చామా? ఒక్కసారి ఎవరికి వాళ్ళమే మీరే చెక్ చేసుకోండి. వెస్టేజ్ ని కెరియర్ గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది? మనం అందరం కూడా ఖచ్చితంగా వెస్టేజ్ ని కెరియర్ గానే తీసుకున్నాం కాబట్టి ఈ రోజు మనము మాట్లాడుకుంటున్నామండి. ఓకేనా? సో మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో మనల్ని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అది నమ్మే మనందరం వచ్చాం, అవునా కాదా? ఉన్న స్థానం నుంచి ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ని. బిఫోర్ హౌస్ వైఫ్ 4 గోడల మధ్యనే ఉన్నాను, వంటింటికి అంకితం అయిపోయాను. నేనంటే ఎవరికి తెలియదు కూడా. అందులోనూ నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తెలియడం చాలా కష్టం. ఓకేనా? అంటే అమ్మ పబ్లిక్ లో అంటే ఎక్కడికైనా ఏమి వెళ్తాంలే ఇలా ఆలోచించిన వాళ్ళు. అందులో ఆలోచించకపోయినా యాజ్ ఎ హౌస్ వైఫ్ గా ఒక మహా అయితే మన రిలేటివ్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే మనం తెలుస్తుంది. బట్ బయట పరిస్థితి మరి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి నన్ను తీసుకెళ్ళిందా లేదా వెస్టేజ్? ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో మన పేరు ఎవరైనా సరే, ఇక్కడ మీరు ఉన్న ఎవరైనా సరే ఒకరోజు జూమ్ ఇచ్చి చూడండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకరోజు మీటింగ్ లో వెళ్ళి కాస్త మాట్లాడి చూడండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఇలా అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలి, 3 పనులు ఖచ్చితంగా చేయాలన్నమాట. సో అందుకని మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎవరైతే రీచ్ అవ్వాలని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, సక్సెస్ రూట్ లో వెళ్ళాలి. ఓకేనా? సో మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి? 7 స్టెప్స్ ఎంత చక్కగా చేస్తున్నారు మన పిల్లలందరూ కూడాను. మరి 7 మిస్టేక్స్ కూడా ఎంత చక్కగా చేస్తున్నామో చేయలేదన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మిస్టేక్ వచ్చి రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రాన్ని కనిపెట్టాలనుకోవడం అన్నమాట. చక్రాన్ని ఎవరైనా కనిపెట్టగలరా అండి? అసలు చక్రం ఎలా ఉంటుంది? చార్ట్ రూపంలో చెప్పండి ఎవరికైనా అన్మ్యూట్ అవ్వకపోతే. చక్రం ఎలా ఉంటుందండి? చక్రం అన్నది రౌండ్ గా ఉంటుంది. స్క్వేర్ గా ఉంటుందా, డైమండ్ షేప్ లో ఉంటుందా, లేదంటే ఎలా అంటే మీకు
ఎలా ఉంటుందండి? రౌండ్ గా ఉంటుంది మేడం. రౌండ్ గా ఉంటుంది చక్రం. మరి చక్రాన్ని కనిపెట్టాలి. రౌండ్ గానే ఎందుకు ఉంటది? రౌండ్ గా ఉంటేనే వెళ్తుందా? నేను ఇలా కనిపెడతాను, ఒక స్క్వేర్ షేప్ లో అదే కనిపెడతాను అని అంటే వెళ్తుందా అండి? స్క్వేర్ షేప్ లో ఉంటే, లేదంటే No. డైమండ్ షేప్ లో ఉంటే వెళ్తుందా? మనకు నచ్చిన షేప్స్ ఇస్తే చక్రం కదులుతుందా? ఓ మేడం. నో కదా. మరి చక్రాన్ని కనిపెట్టాలి అని అనుకున్నామా, లేదు అంటే ఎవరో కనిపెట్టిన చక్రాన్ని మనం ఫాలో అవుతున్నామా? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫాలో అవుతున్నాం. బట్ ఆ వెస్టేజ్ లోకి వచ్చిన కొత్తలో సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఇచ్చే ఉచిత సలహాలు ఏంటి అంటే, ఈ ఈ ప్లాన్ ఇలా ఎందుకు ఉండాలి, అలా ఉండొచ్చు కదా. ఉమ్, అలా ఉంటే బాగుండు. మన వెస్టేజ్ లో సబ్బులు పేస్టులతో పాటు పప్పులు ఉప్పులు కూడా ఉంటే బాగుండు, కారం ఉంటే బాగుండు. అవునా కాదా? అండ్ అలాగే ఈ బిజినెస్ ప్లాన్ లో 50% డిస్కౌంట్ కాకుండా 90% డిస్కౌంట్ ఇస్తే బాగుండు. అది అది ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా ఉంటే బాగుండు అనేసి చాలా మంది, అంటే తెలివైన వాళ్ళు, మనిషి అనేసరికి తెలివైన వాళ్ళండి. ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటల్ని ప్రయోగిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఎవరైతే మన అప్లైనర్స్ ఉన్నారో, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇప్పుడు ఒకటేనండి, మనం బయట ఎంత తెలివైన వాళ్ళమైనా అవనివ్వండి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అవనివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ అవనివ్వండి, లేదు ఇంకా సమ్ ఎక్స్ పర్సన్ అవనివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే నా ఎక్స్పీరియన్స్ నాదే. కానీ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అక్కడ నేను మార్పులు చెయ్యాలి, అక్కడ వచ్చి వాళ్ళని పాయింట్ అవుట్ చెయ్యాలి, మనకి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళని పాయింట్ అవుట్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే అది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు రీఇన్వెంటింగ్ ద వీల్ అనేసి అంటే, మీరు ఆ చక్రాన్ని తయారు చేద్దాం అనుకునే బదులు, తయారు చేయడం అంటే దానికి దానికి రీసెర్చ్ లోకి వెళ్ళాలి. అది ఎంత టైం టేకింగ్ ఒకసారి ఆలోచించండి. అలా కాకుండా దాన్ని ఫాలో అయిపోతున్నాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక స్కూటీ కొనుక్కుందాం అనుకున్నాము, అక్కడ రౌండ్ చక్రాలు ఉన్నాయి. నాకు ఆ చక్రాలు వద్దు, నేను తయారు చేసినవే పెడతానంటే అది వెళ్తుందా? సరే, మీరు తయారు చేయటానికైనా సరే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక సిస్టమ్ ని ఆల్రెడీ పెట్టేసి ఉంది కంపెనీ. 21 years కంప్లీట్ చేసుకొని ఉంది. మనం ఈ రోజు వచ్చాం. ఈ రోజు మనం వచ్చి అది అలా ఉంటే బాగుండు, ఇది ఇలా ఉంటే బాగుండు అనే బదులు, మన ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని అలా ఫాలో అయిపోతే అయిపోయింది కదా. మీరు అలా మాట్లాడితే బాగుండు, ఇలా అసలు నథింగ్ అండి. అవన్నీ అన్నెసరీస్ అన్నమాట, మనకి వేస్ట్ ఆఫ్ టైం. మనం ఇక్కడ దేనికి వచ్చాం? 100% ఆరోగ్యాన్ని తీసుకోవడానికి వచ్చాం. దాంతో పాటు 100% ఆదాయాన్ని తీసుకోవడానికి వచ్చాం. మన ముందు వాళ్ళు చూడండి, ఈ రోజు నేను వచ్చానంటే నా ఇన్కమ్ 0. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? నా ఇన్కమ్ అప్ లో ఉన్న వాళ్ళ మాట వినండి. అలానే డౌన్ లో ఉన్న వాళ్ళ మాట రైట్ చెప్తున్నారు అంటే వినొద్దని చెప్పలేదు. కానీ ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మీ కన్నా ఇన్కమ్ డౌన్ లో ఉందంటే వాళ్ళు ఇంకా ఐడి క్రియేట్ చేసుకోలేదు. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత తెలివైన వాళ్ళమైనా అవనివ్వండి, ఎంత తెలివైన వాళ్ళమైనా, కానీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక థీరీ ఉంది. ఆ థీరీని మనం కనిపెట్టాలనుకోకూడదండి, ఫాలో అవ్వాలన్నమాట. కాపీ అండ్ పేస్ట్. మీరు మీ అప్లైన్ దగ్గర కాపీ చేయండి, మీ డౌన్లైన్ కి పేస్ట్ చేయండి, అంతే. అదే బయట కాపీ చేస్తే ఏమవుతుంది? మనల్ని డిబార్ చేస్తారు కదా. కానీ ఇక్కడ ఆవిడ అలా చేశారు కదా, మనం ఎందుకు అలా చేయాలి, మనం వెరైటీగా చేద్దాం అంటారు. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ డెమోలో మీరు థర్మాకోల్ షీట్ తీసుకెళ్లకుండా ఒక ఇనప ముక్క తీసుకెళ్లి కరిగించమంటే కరుగుతుందా అండి ఆ ఇనప ముక్క? అవునా కాదా? సో ఏదైతే మన సొంత ప్రయోగాలు ఉన్నాయో
అవి పక్కన పెట్టండి. వాళ్ళనే ఎందుకు ఫాలో అవ్వాలి అంటే వాళ్ళు అక్కడ వెల్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టే వాళ్ళ లైఫ్ లైన్స్ కి షేర్ చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏదో ఒక తప్పు ఉంది అనుకోండి, దాన్ని ఎంచడం ఎందుకు? అసలు అది మన మన పని కాదు కదా, అది మనం చేయకూడదు అసలు. ఎందుకు చేయాలి? ఏమి తెలియకుండా వస్తారు చెప్పండి అప్లైన్? ఏం తెలియకుండా తీసుకుంటున్నారు లాక్స్ ఆఫ్ ఇన్కమ్? ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సింది అంటే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ లో మనము ఏంటి పాయింట్అవుట్ చేయటానికి లేదు. అలాగే మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత నేర్చుకుంటే అంత నాలెడ్జ్ వస్తుంది మనకి. దానిలో మనము అందులో కూడా కొంతమంది ఇది ఇలా ఉంటే బాగుండు, అది అలా, అసలు అవన్నీ ఇప్పుడు తెలియకుండా అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తెలియకుండా ఏది కనిపెట్టరండి. అర్థమవుతుందండి? సో ఇది ఎవ్వరూ చేయొద్దు. కనిపెట్టాలనే ఆలోచన అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఎలా ఎదగాలన్న ఆలోచన మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అదే ఫాలో అవ్వాలి అంతే. ఓకేనా? షార్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ వన్, షార్ట్ టైం మైండ్ సెట్, స్వల్పకాలిక ధోరణి. షార్ట్ టైం ఏంటి? షార్ట్ టైము ఇప్పుడు నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను అదవ్వాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు ఇంత గోల్డ్ కావాలి, ఇలా చాలా ఉన్నాయి. అయితే వచ్చి చెప్పారు నాకు ఇలా మంచి బిజినెస్ ఉంది అని చెప్పి. వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా ఐడి క్రియేట్ చేసేసుకున్నా. ఐడి క్రియేట్ చేసేసుకొని నేను ఏం చేశాను, ఒక నలుగురికి వెళ్ళి చెప్పాను అనమాట. ఓకేనా? నలుగురికి వెళ్ళి నేను చెప్పేసరికి ఆ నలుగురు నో 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 అన్నారు. ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇంకా అటువైపు చూడను. అటువైపు చూడను. ఎందుకు చూడను? అమ్మో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ నో అంటున్నారు, నేను అసలు ఇది చేయలేను. అందులోను ఇప్పుడేమో అందరికి ఐడీలు ఉన్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదా నేను చూశాను, ఇదా నేను చేశాను, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఐడీలు ఉన్నాయి, అందరూ చేసేసారు బిజినెస్, నాకు ఇంకెవరు రారు అని చెప్పి మనం ఏం చేస్తాం, వెంటనే రిజెక్ట్ అంతే. ఇంకా ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తరు, స్విచ్ ఆఫ్. వస్తానంటే కనిపించరు. ఎంతమంది, చాలా మంది ఉన్నారు కదండి మన మధ్యలో. అలా అంటే కొంచెం ఇలా ఏదైనా ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేస్తే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అంటే ఏంటి, డ్రీమ్స్ అయితే ఉన్నాయి, వాటిని ఎలా ఆచరణలో పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అంటే చిన్న చిన్న రిజెక్షన్స్ కే ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్ లో కూర్చుంటే చక్కగా బాగా ఇంకా ఎలా అంటే మనకన్నా సారీ, ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకన్నా హైపర్ యాక్టివ్ అన్నమాట. నాకు అబ్బా చాలా బాగుంది మీటింగ్, ఇంక ఇలా అలా లేదు, నేను చూడండి నేను ఒక నెలలో ఎంత తీసుకుంటాను అంత తీసుకుంటాను అనేసి మన దగ్గర ఇంకా అప్లైన్కి ఎలా ఉంటదంటే, ఆ ఇంట్రడ్యూస్ చేసిన అప్లైన్కి ఎలా ఉంటదంటే, అబ్బా నేను సరైన లీడర్ని పట్టాను, ఇంకా చూడు దుమ్ము దులిపేస్తాడు అనేసి అని అప్లైన్ ఇంకెలా చెప్తామంటే ఎంత ధైర్యం వచ్చేసంటే అంత ధైర్యం వస్తుంది ఆ అప్లైన్ కి. ఎందుకంటే మంచి లీడర్ వచ్చాడు నా దగ్గర నా కింద అని చెప్పి. సరే ఇంకా మీటింగ్ అయింది, బయటికి వెళ్ళారు. మరి ఆ వేడిలో ఉంటాం కదా, ఆ వేడిలో ఉండంగానే ఒక 4-5 కలిస్తే వాళ్ళే ఉంటారు, ఇలాంటివా, ఈ కంపెనీయా, ఎప్పుడో చూశానంటారు ఒకళ్ళు. ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడేసి వదిలేసానంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు అంటారు నీకెందుకురా, శుభ్రంగా ఏ ఉద్యోగమో చేసుకోక అంటారు ఇంకొకళ్ళు. ఇంకొకళ్ళు అంటారు సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నావా అంటారు. ఏంటి వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నారు, నేను చేసే తప్పేమో అని చెప్పి ఇక్కడ మీటింగ్ లో ఎంత విన్నా సరే ఈ 5గురు ఏదైతే, ఎందుకంటే ఈ 5గురు ఫస్ట్ మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి,
మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన రిలేటివ్స్ అండ్ మన కొలీగ్స్, మన శ్రేయోభిలాషుల దగ్గరికే వెళ్తాం కాబట్టి వాళ్ళందరూ ఏమంటారు, ఇలానే మాట్లాడతారు. మాట్లాడంగానే మనం ఏం చేస్తాం, మొత్తం గాలి ఊదిన బెలూన్ లాగా చప్పబడిపోద్ది అనమాట మొత్తం కూడా. ఇంకా అసలు ఏమి ఇంకా ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారో వెంటనే ఏం చేస్తాము, ఫోన్ స్విచ్ ఆఫ్. అమ్మో అప్పుడైనా ఫోన్ చేసేస్తారు అని చెప్పి ఫోన్ అన్నది స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఇలాగా చిన్న చిన్న రిజెక్షన్స్ కే మన మెంటల్ ఇది ఏమవుతుందంటే అవాయిడ్ చేసేసుకుంటాం. అలా అవాయిడ్ చేసుకుంటే మరి చాలా చెప్తా ఉంటారు, నేను అది అవ్వాలి ఇది అవ్వాలి, నేను అంత సంపాదించాలి. ఎలా సంపాదిస్తాం? బయట ఉందా అవకాశం? మీరు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఒకరి కింద బానిసే. వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి. బట్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్ చేసుకున్నారో, తినటానికి కూడా కొంతమందికి టైం ఉండదండి. తినటానికి కూడా కొంతమందికి టైం ఉండదు. అసలు జాబ్కు వెళ్తారు, అసలు అది వాళ్ళ డ్యూటీ కాకపోయినా సరే వాళ్ళు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటది. వాళ్ళ టైమింగ్స్ కాకపోయినా సరే వాళ్ళు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం బాసిజం లో ఉన్నాం. బట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో, మీరే కనుక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండి నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ చిన్న చిన్న రిజెక్షన్స్ కి, అంటే ఈ తాటాక చప్పుళ్ళకి, నా లాంగ్వేజ్ లో అయితే ఈ తాటాక చప్పుళ్ళకి ఎవ్వరు కూడా లొంగరు. మన విజన్ కనిపిస్తా ఉంటది. వాళ్ళు అన్నా సరే ఓకే, గో నెక్స్ట్, వెళ్ళండి, నెక్స్ట్ కి వెళ్ళండి. వాళ్ళ 5గురే కాదు కదా మన లైఫ్, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ కొన్ని కోట్ల మందిలో మనకి 6గురు దొరకరంటారా చెప్పండి మీరు అనుకుంటే. సో ఇలాంటి మైండ్ సెట్ ని అవాయిడ్ చేయండి. మీ లైఫ్ లైన్స్ కూడా ఇదే స్ట్రాంగ్ చేయండి. వస్తారు వెళ్తారు. ఒక జర్నీలో ఇప్పుడు సపోజ్ మనం ట్రైన్ ఎక్కాము, ఎంతమంది ఎన్ని స్టాప్లు వస్తాయి, ఎంతమంది దిగుతారు, ఎంతమంది ఎక్కుతారు? మనతో చివరి వరకు వస్తారు అన్ని మనం ఏం చేస్తామంటే మనతో చివరి వరకు నడుస్తారు అన్న హోప్ తో మనం ఒక అవకాశం ఇస్తాం. బట్ మరి ఆ ట్రైన్ జర్నీలో వాళ్ళ స్టాప్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా దిగాలి కదా, దిగిపోతారు. అయితే ఏముంది, ఇంకొకరిని చూసుకుంటాం, గో నెక్స్ట్. అది ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం సక్సెస్ జర్నీ అన్నది స్టార్ట్ అయిపోయినట్టే. ఇవి ఐదర్ మీరు 5% అవనివ్వండి, డియుసిడి అవనివ్వండి, మీ మైండ్ సెట్ ఏంటంటే గో నెక్స్ట్ కి వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా వాళ్ళతో ఆ 5గురితో ఆగిపోవట్లేదు మన లైఫ్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా షార్ట్ టైం మైండ్ సెట్ లో ఉండొద్దు. ఓకేనా? సో అలాగే థర్డ్ వన్, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. మిమ్మల్ని మీరే సమస్యగా భావించడం. ఇది మాత్రం 100% అండి. మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. చూడండి ఎలాగో చెప్తాను. ఒక ప్లానింగ్ కి వెళ్ళాలి అనుకోండి, సపోజ్ 1 to 1 అవనివ్వండి. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుంది, 7 స్టెప్స్ లో యూజ్ ద ప్రొడక్ట్, 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండండి. దాని వెంటనే ఏంటి, మీరు యూజ్ చేశారు, ఫీల్ అయ్యారు కాబట్టి సెకండ్ స్టెప్ ఏం చెప్తున్నారు, షేర్ ద ప్రొడక్ట్ అని చెప్తున్నారు. షేర్ ద ప్రొడక్ట్ అనే చెప్పారు, ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్ చెప్పారా? మీరు ఏదైతే వాడుతున్నారో దాన్నే షేర్ చేయండి అని చెప్తున్నారు. ఈ షేర్ చేయటానికి నాకు అప్లైన్ కావాలి. ఎందుకండి, ఒకసారి అప్లైన్ వాడుతున్నారు, మీరు కూడా ప్రొడక్ట్ వాడుతున్నారు కదా, మరి ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు సపోజ్ మనం వేసుకున్న డ్రెస్ గాని మనం ఏదైతే దగ్గరగా ఉంటున్నామో ఆ వస్తువు కోసం మనకే తెలుస్తుంది కదా. ఇక్కడ అప్లైన్ ఎందుకు అసలు అంటే, అక్కడ మనం ఏమనుకుంటామంటే నాకేమీ తెలీదు, నా అప్లైన్ తోపు, ఓకేనా? సో నా అప్లైన్ తీసుకెళ్తే అక్కడ నాకు పని అయిపోద్ది.
అని అసలు మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఎవరికి వాళ్ళని ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ 5% అయినా అప్లైన్తో పనేముంది? అప్లైన్ అవకాశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే. అలా అని వద్దని నేను చెప్పట్లేదండి, అది కూడా చెప్తాను. అప్లైన్ అవకాశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే. మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అంటే అది మనం యూటిలైజ్ చేసుకోవాలి రైట్ వేలో. అంతేగాని అక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని అవతల వెళ్ళిన వాళ్ళ దగ్గర ఇదిగోండి మా మేడం వచ్చారు, మా సార్ వచ్చారు అని వాళ్ళని ఎక్కువ చేసి మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? అసలు అది రైట్ వే కాదు. మనం ఇక్కడ ఎంటర్ప్రీనియర్స్, మనం ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్. అంటే ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న 450+ ప్రొడక్ట్స్ కి మనమే ఏంటి బ్రాండ్ అంబాసిడర్. అర్థమవుతుందా అండి? అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రొడక్ట్ కోసం నాకు మాత్రమే తెలుసు, నాకే తెలుసు అని మీరు అనుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మీరు వెళ్ళిన పర్సన్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా అవనివ్వండి, ఓకేనా, ఎంత పెద్దవాళ్ళైనా అవనివ్వండి, అక్కడ మీరు భయపడకూడదు. ఎందుకంటే మీరు చెప్పే ప్రొడక్ట్ కోసం కానీ మీరు చెప్పే ప్లాన్ కోసం కానీ అవతల పర్సన్ కి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరు చెప్పొచ్చు. అక్కడ అప్లైన్ ఎందుకండి మనకి? ఎందుకంటే ఈ సోప్ నేను వాడుతున్నాను, అది బాగుందా, కంఫర్ట్ గా ఉందా, బాగాలేదా అన్నది నాకే కదా తెలుసు. మరి నేనెందుకు అప్లైన్ తీసుకెళ్ళాలి? నాకు 2 కాళ్ళు 2 చేతులు ఒక నోరు బాగుంది కదా. అవి లేకుండా కూడా చేస్తున్నారండి వెస్టేజ్ బిజినెస్. మనం వాడిన దానికి మనం చెప్పటానికి అప్లైన్ ఎందుకు? ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే నాకేమీ రాదు, ఓకేనా, అండ్ నేను చెప్తే వాళ్ళు వినరు, అమ్మో ఏం చెప్తామో ఏంటో, నాకు అసలే ఏమీ రాదు, ఇవే మన ఆలోచనలు. సో అందుకనే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కాబట్టే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు హోమ్ మీటింగ్ అనుకోండి, అక్కడ మనం ఎలాగైనా ఒక 2-3 కనిపించాలి కాబట్టి ఓకే, మీ అప్లైన్ ఇది తీసుకువెళ్ళండి. లేదు అక్కడ కూడా నేనే అంటే నేను తక్కువ కాదు అని అనుకుంటే నేనే వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసుకొని రావచ్చు. అప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా అండి? ఒక్కసారి చేయండి. ఎవరైనా అప్లైన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 1-to-1లకైనా సరే నేను తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఒక్క స్టెప్ వేసి చూడండి. మీరు ఒక్క స్టెప్ వేసి ఒక్క ప్లానింగ్ కి వెళ్ళి చూడండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతలా పెరుగుతుంది అంటే నిజంగా అంత అంత స్ట్రాంగ్ అయిపోతారు. ఒక్క స్టెప్ వేయండి, ఓకేనా. మన బలమే జీవనం అండి, మన బలహీనతే మరణం. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట, ఓకేనా. సో థింకింగ్ అస్సలు థింక్ చేయొద్దు, నాకు నేనే సమస్య అని అసలు థింక్ చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే మన అన్నవాళ్ళం ఉంటేనే కదా అక్కడ ఏదైనా జరుగుతుంది. అప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలి, ఓకేనా. సో ఖచ్చితంగా ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ గా బిహేవ్ చేయండి. ఇది నాది కాదు, నేను అద్దెంట్లో ఉంటున్నాను అనుకుంటే కనుక మీరు అప్లైనర్ మీద బేస్ అవ్వాలి. ఇది నా సొంత ఇల్లు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అసలు బేస్ అవ్వరు, మీరే నిలబడతారు. అలా నిలబడాలన్నమాట, ఓకేనా. అలాగే టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ, తిరస్కరణ మనసు పైకి తీసుకోవడం. రిజెక్షన్స్ అదే ఇందా చెప్పాను కదా, షార్ట్ టైం మైండ్ సెట్ ఎలాగో పర్సనల్ గా ఏం లేదు. ఇందాక ఏదైతే చెప్పానో అదే సేమ్ అండి. మనము స్టార్టింగ్ ఐడి క్రియేట్ చేయగానే మన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఇలా వెళ్తా ఉంటాము. రిజెక్ట్, వద్దు వద్దు అసలు వద్దు, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, నీకేమైనా అసలు ఇంకా ఎలా మాట్లాడతారంటే, ఎందుకంటే వాళ్ళందరూ మనవాళ్ళు కదా, మనం టైం వేస్ట్ చేసుకోవడం వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకని మనకి ఎంకరేజ్ చేస్తారనమాట. వద్దు వద్దు అస్సలు వద్దు, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు చెప్పారు నీకు,
ఒక జాబ్ చేస్తే ఒక 10,000 వచ్చేస్తాయి. మరి ఆ జాబ్ చేస్తే 10,000 వచ్చేస్తే ఎన్ని గంటలు చేస్తున్నాం మనం ఆ జాబ్? పొద్దున్న 10కి వెళ్తున్నారండి, తంబు వేయాలి 10 కల్లా, మళ్ళా నైట్ 9 8 అవుతుంది, మళ్ళా తంబు వేసే బయటికి రావాలి. మరి ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో అక్కడ చేసే ప్రతి ఒక్కరిని కూడా నిజంగా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను లేడీస్. ఒక షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒక 1 అవర్ నుంచొని ఆ అక్కడ చూసుకోవటానికే మనకి అసలు ఆ రోజంతా ఎంత నీరసంగా అనిపిస్తుందో. నేను ఖచ్చితంగా చైర్ని ఎతికేసుకుంటాను అనమాట వెళ్తే. ఉం? మరి 1 అవరే మనము నిలబడలేకపోతే అన్ని అవర్స్ 10 అవర్స్ 8 అవర్స్ నిలబడుతున్నారంటే నిజంగా మన అందరం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి ఎంత ఇస్తున్నారు అంటే 8,000 to 15,000 లోపే ఉంటది. ఎన్ని సంవత్సరాలు చేయాలి? వాళ్ళు చేసినప్పుడే ఆ ఇన్కమ్ వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్. మరి ప్యాసివ్ ఇన్కమర్స్ వాళ్ళు ఎవరైనా అంటే ఎవ్వరూ కాదు. ఒక 5 డేస్ హాలిడేస్ ఇవ్వండి, ఒక 5 డేస్ అండి, 1 or 2 డేస్ ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఒక 5 డేస్ హాలిడేస్ ఇవ్వమంటే రిజైన్ ఇస్తారు కానీ హాలిడేస్ ఇవ్వరు, ఇంకా వేరే చూసుకొని అంటారు. అవునా కాదా? మరి ఇంత ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు మనము ఆ వెంటనే ఎందుకు వద్దు అని అనుకోవాలి? చిన్న చిన్నవి వస్తా ఉంటాయి, మరి కామన్ కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చిన్న అంటే స్టోరీ ఏం కాదు, మన లైఫ్ లో జరిగింది. ఇలా చూడంగానే అలా పెళ్ళైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పెళ్లి చూపులకి ఒక్క పెళ్లి చూపులు కూడా అంటే ఆ ఇలా ఒక్క పెళ్లి చూపులకి వెళ్ళంగానే పెళ్ళైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా రేర్ కదా. మరి ఎందుకు అన్నిసార్లు పెళ్లి చూపులకి వెళ్ళడం? ఒకసారి వెళ్ళాం కదా, రిజెక్ట్ చేశారు కదా అని చెప్పి ఉండిపోవచ్చు కదా. ఉండిపోతామా? ఉండం కదా. ఎందుకంటే పెళ్లి కావాలి ఖచ్చితంగా. ఉం? మరి రిపీట్ 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 ఎందుకు ఆ పని చేస్తున్నాము? మరి ఇక్కడ ఎందుకు అంత తొందరగా మనము రిజెక్ట్ చేసేసుకుంటున్నాము? ఒకసారి ఆలోచించండి. అసలు మనం పర్సనల్ గా రిజెక్ట్ చేసుకోకూడదు. ఎందుకు అంటే అక్కడ మనకు సగం తెలుసు. మనం వన్స్ ఇప్పుడు 5% 8% అనుకోండి, 12% వరకు వెళ్ళొద్దు. 5 to 8% అనుకోండి. కొత్త కొత్త ప్లానింగ్స్ కి వెళ్తారు, ఇలా రిజెక్ట్ చేస్తా ఉంటారు చాలా మంది. చేసినప్పుడు అమ్మో అనేసి మనము వెంటనే క్విట్ అయిపోతా ఉంటాం కదా. మరి ఇక్కడ ఒక విషయానికి వస్తే, ఇప్పుడు పెళ్లి చూపుల విషయానికి వస్తే అది అయింది. మరి చాలా మందికి కొన్ని యాక్టివిటీస్ ఇష్టం, ఎన్నిసార్లు చేసినా సరే అది బెడ్స్ కొడతా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వంట, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వంట కోసమే చెప్తున్నాను. వంట ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వంట అందరూ పర్ఫెక్ట్ గా చేసేసారంటారా? ఖచ్చితంగా అక్కడ ఏమవుతుంది? ఖచ్చితంగా ఉప్పు ఎక్కువ అవ్వడమో, కారం ఎక్కువ అవడమో, నీళ్ళు వేసేయడమో ఏదో చేస్తాం, లేదా మార్చేయడమో ఏదో చేస్తాం. అమ్మో ఇది అసలు నాకు రాలేదు అని చెప్పి దాని మొహం చూడడం మానేసామా? దాన్ని ది బెస్ట్ గా చేసి మా ఇంట్లో వాళ్ళని మెప్పించాలని అనుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనకి మన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అవునా కాదా? ఎప్పుడైనా సరే ది బెస్ట్ గా, నేను ఖచ్చితంగా ది బెస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో పనులు మనం అనుకుంటాం. కానీ కెరియర్ విషయానికి వచ్చేసరికి చిన్నది ఏదైనా కనుక మనకి రిజెక్షన్ వచ్చింది అంటే అమ్మో ఇంకా బాబోయ్ వెస్టేజా, మనం చేయలేమురా బాబు, వాళ్ళు ఎలా చేస్తున్నారో అని అంటారు. అదే జాబ్ అయితే ఈ రోజు నేను ఈరోజు జాబ్ లో జాయిన్ అయ్యాను, బాస్ వచ్చి కొంచెం అదేంటి అది అలా తుడిచేయండి అని అన్నారు అనుకోండి, చీపురు పెట్టి అలా తుడిచేయండి అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో నేనెందుకు చేయాలి, గవర్నమెంట్ జాబ్ అనుకోండి, సపోజ్ మీరు గవర్నమెంట్ జాబ్ మీకు వచ్చింది, మీ పై వాళ్ళు వచ్చి కాస్త అది అలా వచ్చేవే కదా అని తుడిచేయండి అని అన్నారు అనుకో, నేను ఎందుకు అతని కాలర్ పట్టుకొని వెళ్ళి నేను ఎందుకు తొడవాలి అని అంటామా? ఖచ్చితంగా అక్కడ మనం ఏం చేస్తాం? తల ఉంచుకొని తొడవమన్నారు కానీ తుడుస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ జాబ్ అసలు అంటే
గవర్నమెంట్ జాబ్ కి చాలా క్రేజ్ అండి. అవునా కదా? గవర్నమెంట్ జాబ్ అనగానే ఇంకా అసలు లైఫ్ ఇంకా తిరిగి చూసుకోవసరం లేదు అనుకుంటా, అనుకున్న భ్రమలో ఉంటారు చాలా మంది నాలాంటి వాళ్ళు. సో మరి ఆ అదేంటి, గవర్నమెంట్ జాబ్ ఎక్కువ, నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కువ అని ఇప్పుడు నన్ను అడిగితే నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కువ అంటాను. ఎందుకంటే అక్కడ నాకు 2 జనరేషన్స్ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ నాకు 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నేను ఎలా ఉన్నా అంటే నేను నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇక్కడ నాకు బాస్లు ఎవరు లేరు, నన్ను తొడమన్నోళ్ళు లేరు, ఎవరు లేరు అన్నమాట. నాకు నచ్చినట్టు ఉండొచ్చు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ బిజినెస్ చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు రిజెక్ట్ అవ్వడం? అంటే మనకి మహా అయితే ఏమవుతుంది, ఒక 10 మంది దగ్గరికి వెళ్తే 10 మంది నో అంటారు, నేను ఉన్నాను అంటారు, నేను వాడాను అంటారు, లేకపోతే సంసం ఏదో చెప్తారు. 11వ వాడు ఉన్నాడు కదా మనకి, ఇన్ని కోట్ల మందిలో 11వ వాడు ఉన్నాడు కదా. పోనీ 100 మందికి చెప్పారు, 1000 మందికి చెప్పారు, అయినా సరే 101 వాడు ఉన్నాడు కదా, 1001 వాడు ఉన్నాడు కదా. వాళ్ళ కోసం అయినా మన కోసం ఒక 6గురిని ఖచ్చితంగా, మీ డ్రీమ్ స్ట్రాంగ్ గా ఉండాలే గాని మన కోసం 6గురిని పెట్టే ఉంచాడు భూమి మీద భగవంతుడు. మనం ఉండాల్సింది స్ట్రాంగ్. ఓకేనా? సో ఇది ఎప్పుడు కూడా మీరు చెయ్యొద్దు, రిజెక్షన్స్ పర్సనల్ గా తీసుకోవద్దు. అలాగే నెగ్లెక్టింగ్ రీటైల్ సేల్స్, ఇది అందరం చేస్తున్నామండి. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే మనం ఖచ్చితంగా మనం కనిపించాలో ఒక లీడర్ గా, మన టీమ్ లో మన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో అప్లైనర్స్ పెట్టిన దానికి ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి, మనం అక్కడ కనిపించాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రీటైల్ సేల్స్ ని నెగ్లెక్ట్ చేయట్లేదండి. ఎందుకు అంటే మరి 200 పీవీ కొట్టాలి అంటే ఖచ్చితంగా మనం అక్కడ ఏమి అవ్వాలి, ఖచ్చితంగా మనము షేర్ చేయడం స్టార్ట్ చేయాలి. అవునా కాదా? సో సిఎన్సి మస్ట్. సిఎన్సి మరి మన అందరం కూడా గుడ్ స్టూడెంట్స్ మే కాబట్టి అందరం కూడా 100 పీవీ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు అందరం 200 పీవీ కంప్లీట్ చేస్తున్నాం. సో ఇక్కడైతే అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా రిటైల్ సేల్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే కస్టమర్స్ ని మనము షేర్ చేస్తే ఆ వస్తా అంటే డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు, కానీ కస్టమర్స్ ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఒక ప్లానింగ్ కి వెళ్ళాము, ఒక ప్లానింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ ఏం చెప్తున్నారు, మీరు ఒక ప్లానింగ్ కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఒక 500 రూపీస్ ప్రొడక్ట్ అయినా మీరు క్యారీ చేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వన్స్ మీరు ఎప్పుడైతే వాళ్ళకి మీరు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అంతా ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది మేధావులు ఏమంటారంటే చూద్దాంలే చేద్దాంలే అంటారు. అలాంటప్పుడు వాళ్ళని అలా వదిలేయొద్దండి. చూద్దాంలే చేద్దాంలే అంటే సరే చూడు చెయ్యి తర్వాత, కానీ ఈ ప్రొడక్ట్ వాడు ఫస్ట్ అని చెప్పి మీరు ఒక పేస్ట్, ఒక సోప్, అక్కడ మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏదైతే స్ట్రైక్ అవుతుందో, గ్యాస్ట్రిక్ ఉందనో చెప్తా ఉంటారు కదా, దానికి రిలేటెడ్ ప్రొడక్ట్ మీరు అక్కడ ఇచ్చి డబ్బులు తీసుకొని రావాలి. ఓకేనా? అక్కడ మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్పికి ఇవ్వండి. చాలా మంది లీడర్స్ నాలాంటి వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైజే ఫస్ట్ చెప్పేస్తారు అన్నమాట. కానీ ఎవరైతే ఎంఆర్పికి ఇస్తారో వాళ్ళే నిజమైన లీడరు. నేనైతే ఇదే చెప్తానండి. ఎందుకు చెప్తానంటే వన్స్ ఎంఆర్పికి ఇచ్చిన తర్వాత తగ్గదా అంటారన్నమాట, అప్పుడు లైన్ లో పెట్టొచ్చు వాళ్ళని. సో అందుకని మీరు ఎవరైనా సరే ఎంఆర్పికి ఇస్తే అక్కడ మనకేంటంటే ఈ చార్జెస్ వాటికి మనకి పనికి వస్తాయి. ఖచ్చితంగా ఎంఆర్పికి ఇవ్వండి. వెళ్ళిన ప్రతి ప్లానింగ్ దగ్గర తర్వాత తీసుకుంటానంటే, తర్వాత తీసుకోవడం ఏంటి, 100 రూపాయలు లేవా మీ దగ్గర, అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎలాగో మనకి పరిచయస్తులే కదా మనం వెళ్ళిన వాళ్ళు అని చెప్పి బలవంతంగా అయినా ఇచ్చి రండి, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చి డబ్బులు తీసేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని.
సో అస్సలు మీరు ఎవరు కూడా రిటైల్ సేల్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. 10 to 15 కస్టమర్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక 100 పీవీ మనం చేసాం, మన ఇంట్లోకి అన్ని కావాలి, ఇంకొక 100 పీవీలో ఒక 50 పీవీ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ 50 పీవీ ఏదైతే ఉందో మనం ఈ సేల్స్ చేసుకొని మనం అది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీలో మనకి 50% డిస్కౌంట్ వస్తుంది కదా, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా, క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, మరి ఇవన్నీ పోగా 4 నెలల తర్వాత 5 నెలల్లో ఫ్రీ వస్తుంది కదా. ఇవన్నీ మనకు కావాలంటే మనం ఖచ్చితంగా కస్టమర్స్ ని ఒక 15 కస్టమర్స్ నైనా మనం ఉంచాలి. అందుకనే ఎవరు కూడా రిటైల్ సేల్స్ ని ఒక ఇప్పుడు ఇంత రోజంతా ప్లాన్ చేశాను, ఒక్క పేస్ట్ అయిందంటే అది కూడా గ్రేటే. ఒక పేస్ట్ అయినా మనం అమ్మేమా లేదా? అంటే ఒక కస్టమర్ ని మనం అక్కడ మనం ఇచ్చాము అంటే మన ప్రొడక్ట్ లో దమ్ముంది మై డియర్ లీడర్స్. ఒకసారి వాడిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఇదే మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు రిటైల్ సేల్స్ ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అంటే, వన్స్ ప్రొడక్ట్ వెళ్ళింది అంటే కనుక రిపీట్ వాళ్ళు అడుగుతారు. అడిగి ఎప్పటికైనా మనకి వాళ్ళకు ఎంటర్ప్రీనియర్ అవుతారు. ఇది గుర్తు పెట్టుకోండి. సో అందుకని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో అలాగే 6th వన్, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. చూడండి, మన డ్రీమ్స్ కొల్లగొట్టిన వాళ్ళని మీరు మాటలు వినొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ డ్రీమ్ చూస్తే చాలా హైలో ఉంది, ఏమంటారు? వీళ్ళందరూ కూడా ఎవరు? మన శ్రేయోభిలాషులే. మన శ్రేయోభిలాషులే మనకు చెప్తా ఉంటారు కదా, ఎందుకు అవన్నీ ఎందుకు, ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వు సబ్బు అమ్ముకోవడం ఏంటి. వాళ్ళకి తెలియదు పాప మా సబ్బు వెనకాతల 3 తరాల ఆదాయం ఉందని. ఆ పేస్ట్ వెనకాతలు ఉంది 3 తరాల ఆదాయం. ఆ ఏదైతే మనం చేస్తున్న పని ఉందో దాని వెనకాతలు ఉంది ఎంటర్ప్రీనియర్షిప్ ఉంది. ఇప్పుడు ఏ సంతూర్ సబ్బు మీరు వెళ్ళి యాడ్ ఇవ్వగలరు చెప్పండి? నవరత్న ఆయిల్ ఇవ్వగలరా? యాడ్ ఇవ్వగలరా? మరి ఎన్టీఆర్ కి గాని లేకపోతే మహేష్ బాబుకి గాని, మరి మహేష్ బాబు కూతురుకి డబ్బులు లేవంటారా వాళ్ళు ఎవరికి? వాళ్ళు ఎందుకు ఇస్తున్నారండి? ₹1 నవరత్న ఆయిల్ కోసం అయినా సరే, లేకపోతే వాళ్ళు ఇచ్చే యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి డబ్బులు లేవంటారా? మరి మనం వాళ్ళకన్నా మనం ఎక్కువ? ఎవరికన్నా అయినా మనం ఎక్కువే. మనకి అంటే పర్సనల్ గా తీసుకుంటే చూడండి, డైలాగ్ ఉంటది కదా, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటది అనేసి. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటది, కానీ మనం రైట్ వేలో ఆలోచిస్తే, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటే, ఇప్పుడు ఆ రైట్ పర్సన్ అనుకోండి, రైట్ అడ్వైస్ ఇస్తారు, అవునా కాదా? బట్ ఇక్కడ రైట్ పర్సన్ అని మనం ఎవరినైనా సరే అనగలమా? ఎందుకంటే వేరేలా కాదండి, బ్రతికితే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. 100 మందిలో 99 మంది ఉండేది ఏంటి? అమ్మో వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో మనం ఈ సలహా ఇస్తే అనుకున్న వాళ్ళే. సమాజం అలానే ఉంది కదా. మరి అప్పుడు వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారన్న ఆలోచన విధానం మన దగ్గర లేకపోతే ఎలాగా? మన డ్రీమ్ ని కొల్లగొడుతున్నారా, మన డ్రీమ్ ని స్ట్రాంగ్ చేస్తున్నారా అన్న ఆలోచన విధానం మన దగ్గర లేకపోతే ఎలాగా? సో అస్సలు మనము అలా డ్రీమ్ స్టీలర్స్ మాటలు వినకూడదు. మనం ఎలా ఉండాలి? చెవిటి వారిలా ఉండాలి, మూగవారిలా కూడా ఉండాలి. చెప్తా ఉంటారు చూడండి లీడర్స్, ఏం చెప్తారు? గుండెల్లో ఫైర్ ఉండాలి, నోట్లో స్వీట్ ఉండాలి, ఓకేనా? బ్రెయిన్ లో ఏముండాలి? ఐస్ ఉండాలి, కూల్. వాళ్ళు ఏమన్నా సరే, ఒరే ఈ గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండి సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నాడు రా అంటాడు. అప్పుడు ఏమనుకోవాలంటే కూల్ విజయ కూల్ అనుకోవాలన్నమాట. మాట ఏమో స్మైల్ మన మన ఫేస్ లో ఎక్కడా కూడా కనిపించకూడదు, స్మైల్ కనిపించాలన్నమాట.
అలాగే గుండెల్లో ఏం కనిపించాలంటే ఫైర్ కనిపించాలి. నా కొడక నీకు ఉండు, నా సక్సెస్ తోనే నీకు చూపిస్తాను అని లోపల అనుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ఉండగలిగామో ఇంకా మీకు తిరుగులేదన్నమాట. అలా కాకుండా వాళ్ళు అంటున్నారు కదా, అవును కదా, నిజమే కదా, నా శ్రేయోభిలాషులే కదా ఇలా చెప్తున్నారు, నేను నేను వాళ్ళ మాటే వినాలి, వీళ్ళ మాట, ఈ అప్లైనర్ ఎప్పుడు ఫోన్ చేసి నన్ను సావదొబ్బేస్తున్నాడు, నేను అసలు ఈ వీళ్ళ మాట వినకూడదు, నా శ్రేయోభిలాషుల మాట నేను వినాలని చెప్పి ఎప్పుడైతే మీరు అనుకున్నారో మీ డ్రీమ్ ని మీరు కొల్లగొట్టుకున్నట్టే. ఇది ఎప్పుడైతే దీన్ని ఓవర్కమ్ చేసి నో ఐ కెన్ డూ ఇట్ అని మీరు అనుకున్నారో ఇంకా మీకు తిరగలేదు, మీకు సక్సెస్ స్టార్ట్ అయినట్టే. ఎక్కడైతే మన అన్నవాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నానండి, అలా అని చెప్పి మన సొంత అన్నదమ్ములు ఇలా అంటే మనల్ని పాడు చేస్తారు అనేసి అనుకోకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే నేనే ఉన్నాను, మా బ్రదరు ఎప్పుడు ఎందుకు నీకు అసలు చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు అలా తిరుగుతావు, వద్దు, నీకు ఒక జాబ్ నేను చూస్తాను, ఏంటి చక్కగా ఏ కాలేజ్ లోనో ఫ్యాకల్టీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎంతో కొంత ఇస్తారు, ఇదంతా మన వల్ల అవుతుందా అంటే ప్రేమ అన్నమాట. మా చెల్లి కష్టపడిపోతుంది కదా అని చెప్పి నేను వినలేదు, సరే అన్నయ్య అనేదాన్ని అన్నమాట, అంతే. కానీ అలా చెప్పిన అన్నయ్యే నేను కారు కొంటే నా కార్ పిక్ తీసుకొని వెళ్ళి మా స్కూల్ గ్రూప్ లో పెట్టాడు అన్నమాట. చూడండి, వద్దు అనేసి చెప్పిన మన ఓన్ రిలేటివ్సే మన సక్సెస్ వచ్చిన రోజు మనల్ని షేర్ చేసుకున్నారు. అంటే అక్కడ చూడండి, ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనమే స్ట్రాంగ్ గా ఉండాలి. మన వాళ్ళు చెప్తారు కాదని చెప్పలే, కానీ వాళ్ళకి తెలియదు కదా ఇదంతా, ఇక్కడ ఏముంది పెద్ద గని ఉందని వాళ్ళకి తెలియదు పాపం. ఆ గని మనం తీసుకోవడానికి వచ్చాము, అందుకే ఇక్కడ మనం స్టిక్ ఆన్ అయి ఉన్నాము అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తారు. దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు చెప్పిన 3 పనులు, కూల్, స్వీట్ స్మైల్ అండ్ ఫైర్, ఈ 3 మనం ఎప్పుడైతే చేసామో చక్కగా మనం అనుకున్న గమ్యానికి మనం చేరిపోతాం అన్నమాట. సో ఇది ఖచ్చితంగా చాలా మంది స్టార్ వరకు వస్తారు, డైమండ్ వరకు వస్తారు, సిల్వర్ వరకు వస్తారు. పేషెన్స్ కావాలి కదా. ఒక విత్తనం వేస్తే ఇప్పుడు మామిడి చెట్టే వేసాం, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది అది ఒక వృక్షం అయ్యేటప్పటికి, అప్పుడే కదా ఫ్రూట్ ఇస్తుంది. మీరు చెట్టు వేసి ఫ్లవర్ వచ్చే టైంకి ఆ చెట్టుని నరికేస్తే మనకు ఫ్రూట్ ఎక్కడ వస్తుంది, రాదు కదా. మరి ఆ చెట్టుని నరుక్కుంటామా, దాన్ని పెరిగే వరకు ఉంచి ఫ్రూట్ తీసుకోవాలనుకుంటామా? ఇప్పుడు ఈ రోజు పిల్లలు పుట్టారు అంటే ఈ రోజే వాళ్ళు ప్రయోజకులు అయిపోతారేంటి? మరి వాళ్ళు కూడా ఎదగాలి కదా, కొంత ఏజ్ రావాలి కదా, చదవాలి కదా, ఇవన్నీ అప్పుడున్న పేషెన్స్ ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు కూడా ఉండాలి కదా పేషెన్స్. ఇక్కడ మనం ఇది మనది అనుకోవాలి, మనది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పేషెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాలి, ఓకేనా? అలాగే అబ్యూజింగ్ యువర్ అప్లైన్, ఇది మాత్రం మార్వలెస్ అన్నమాట. అప్లైన్ ని దూషించడం, అగౌరవపరచడం. ఈ రోజు మీకు అప్లైన్ ఉండొచ్చు, రేపే మీరు అప్లైన్ గా మారిపోతారు, రేపే. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అప్లైన్ ని దూషించాలి? అసలు ఇది ఇండివిజువల్ బిజినెస్ అన్నప్పుడు మనం ఎందుకు అప్లైన్ ని దూషించాలి? ఫస్ట్ థింగ్ అది చెప్పండి, ఫస్ట్ అది మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మీరు ఒకరికి లైఫ్ లైన్ అవ్వచ్చు, కానీ రేపు మీకు ఒక లైఫ్ లైన్ వస్తారు. మా అప్లైన్ నాకు సపోర్ట్ ఏం సపోర్ట్ చేయాలండి? ఇది ఇండివిజువల్, మీరు బిజినెస్ ఓనర్ కదా. మీరు ఒక షాప్ పెట్టుకుంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? పొద్దున్నే 6 గంటలకి ఓపెన్ చేయమని మీ అప్లైన్ వచ్చి చెప్తారా? మీ షాప్ కి, మీరు పెట్టుకున్న షాప్ కి మీ అప్లైన్ వచ్చి చెప్తారా? అక్కడ ఏంటి, అది నాది కాబట్టి
6 కాదు, నేను పావుతకు 6కే ఓపెన్ చేసేస్తాను, ఎందుకంటే అది నాది కాబట్టి. ఇక్కడ అప్లైన్ అనేసరికి అప్లైన్ ఏం చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ నేనేం చెప్తున్నానంటే అప్లైన్ ఏమీ చెప్పకూడదు, అప్లైన్ మాట మనం వినకూడదు అన్నప్పుడు మనకు అన్ని తెలియాలి. అన్ని మనందరం తెలివైన వాళ్ళమే, కానీ ఇక్కడ కాదు. బయట తెలివైన వాళ్ళం, బట్ వెస్టేజ్ లో కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం మనం నడవాలి. ఫస్ట్ ఖచ్చితంగా ఆ సిస్టమ్ ప్రకారం నడవాలి, అప్పుడే మన సక్సెస్. అలా కాదండి, నేను ఇలా చేస్తాను, మీరు అలా చెప్తున్నారు, నేను అలా చేయను. మీరు ఎందుకు రారు? మీరు ఎందుకు చెప్పరు? మీరు ఎందుకు నాకు ఒక లైన్ వేయరు? లేకపోతే ఈ మంత్ నేను క్వాలిఫై అవ్వాలంటే మీరెందుకు నాకు పెట్టుబడి పెట్టరు? అసలు ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఎవరు చెప్పారు అసలు? అసలు సిస్టమ్ లో లేని మాటలు వస్తాయి, సిస్టమ్ లో లేని ఆలోచనలు వస్తాయి. సిస్టమ్ ని ఫాలో అవ్వండి. ఫాలో ద అప్లైన్ అని అంటే అప్లైన్ ఏం చేస్తున్నారో అది మీరు చెయ్యండి, కాపీ పేస్ట్. అంతేగాని నాకు ఎందుకు అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి? సపోర్ట్ అంటే ఏంటి మన ఉద్దేశంలో? సపోర్ట్ మీన్స్ ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి ఏం చెప్తారు? అక్కడ నేర్పిస్తారు, అవునా కాదా? ఒక తల్లి ఒక పిల్లకి నేర్పిస్తారు, అవునా కాదా? అక్కడ సపోర్ట్ మీన్స్ అది ఒక టీచర్ కి ఒక స్టూడెంట్ కి ఉన్న ఏదైతే మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఉందో అదండి. అంతేగాని ఒక లైన్ వేయలేదు, పెట్టుబడి పెట్టలేదు, నేను అక్కడికి వెళ్తే నాకు ఆటో ఛార్జీ, అబ్బో అసలు ఇంకా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సిల్లీగా ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ ఓన్ బిజినెస్ అని అంటే ఆ బిజినెస్ కి మనమే ప్రతిది, కర్త కర్మ క్రియ అన్ని మనమే. ఇప్పుడు మన ఇల్లు కట్టుకుంటే పక్కోడిని నువ్వు ఇటుకలు ఇవ్వలేదు, నువ్వు సిమెంట్ ఇవ్వలేదు అని అడుగుతామా? మనం కొనుక్కుంటామా? అవునా కాదా? ఇది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అస్సలు నిజంగా అప్లైన్ అవకాశం ఇచ్చిన వాళ్ళు, ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు, అప్లైన్ మనకేంటంటే పునర్జన్మనిచ్చిన వాళ్ళే. అస్సలు నాకు అక్కడి నుంచి హెల్ప్ రాలేదు అన్న థాట్ మనకి రాకూడదు. ఎందుకంటే చూడండి 5 వేళ్ళు ఉన్నాయి కదా, మనం చూపించిన ఒక ఒక వేలు మనం చూపిస్తే కనుక 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా అండి ప్రతి ఒక్కరికి కూడాను? ఈ రోజు మీకు అప్లైన్ ఉండొచ్చు, కానీ రేపే మీరు ఒకరికి అప్లైన్ అవుతారు. మరి టిట్ ఫర్ టాటే కదా ఏదైనా సరే. సో అప్లైన్ అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు. ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ని నేర్పించడానికి మాత్రమే అప్లైన్. ఇది మన బిజినెస్, మనమే చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన అయితే ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు విఎంసీఎంఏ, ఖచ్చితంగా మీరు విఎంసీఎంఏ. ఓకేనా? సో ఎవ్వరు కూడా అప్లైన్ ని దూషించొద్దు దయచేసి, ప్లీజ్. సో ఇవండి మన 7 మిస్టేక్స్, మనం చేయకూడని పనులు. ఇవి ఇప్పుడైతే మనం 7 స్టెప్స్ ని ఎంత చక్కగా మనము నేర్చుకోగలిగాము, 7 మిస్టేక్స్ ని కూడా మన మైండ్ లో పెట్టుకోగలిగితే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాం. ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. చూడండి, పరాజయమే విజయానికి నాంది, అంతే కదా? అంటే ఏ పనైనా సరే అనంగానే అయిపోదండి, అనంగానే సక్సెస్ వచ్చేది. అందులో ఖచ్చితంగా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా చాలా ఎన్నో మనకేంటంటే ఎన్నో సామెతలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే.
కానీ 7 అయిపోయింది. ఓకేనా? సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించండి. ఎవరికైనా హర్టింగ్ గా ఉంటే మైండ్ వరకు తీసుకోవద్దు మై డియర్ లీడర్స్. ఇది ప్రతి ఒక్కరికి కూడాను హార్ట్ కి తీసుకోండి. మీ సక్సెస్ కి ఉపయోగపడతాయి. చెప్పిన ప్రతి అంటే ఇక్కడ ఏవైతే 7 మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన హార్ట్ కి తీసుకుంటే గనక నిజంగా మనంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు. సో బీ బ్రేవ్ అండ్ బీ హ్యాపీ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి 200 PV కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఎవరు కూడా బిజినెస్ అయిపోయిందని అయితే అనుకోవద్దు. 200 PV అన్నది కన్సిస్టెన్సీ మాత్రమే. కన్సిస్టెన్సీ అయిన తర్వాత రీపర్చేజ్ వచ్చింది. మరి రీపర్చేజ్ లో ఎంతమంది 1:6 కంప్లీట్ చేశారో ఆఫ్టర్ దట్ ఏదైతే 19 నుంచి 30th వరకు మనం చేయాల్సిన పని ఏమైతే ఉంది అంటే ఖచ్చితంగా న్యూ ప్లానింగ్స్ 1-to-1 చేయండి. డైలీ 3 ప్లాన్స్ చేయండి. వచ్చిన ఈ ఈ ఈ 10 days లోనే మనం చేయాల్సిన పని ఏంటంటే 8% ని మనం పెంచుకోవాలి. ఒక 6గురిని కనుక మనం కొత్త వాళ్ళని చూస్ చేసుకొని 300 PVతో మనం క్లోజ్ చేస్తే కనుక మనము చక్కగా 6 1800 పాయింట్లు మనం కంప్లీట్ చేసినట్టేనండి. ఎవరికైతే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 1800 PVతో మనం కంప్లీట్ చేసినట్టయితే మనము ఏమవుతామంటే చక్కగా క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ అవుతాం. అదే 7గురిని అయితే 7×3 = 21 మనం టీమ్ బిల్డింగ్ బోనస్ తో కూడా క్వాలిఫై అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే 1:6 మేడం చెప్తున్నారో మేడం అంటే ఇక్కడ మేడం చెప్తున్నారా అని కాదండి, ఇది మన బిజినెస్ కాబట్టి 1:6 100 PVతో ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. యాజ్ ఏ లీడర్ గా మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక 1:6 మనం చేసిన రోజే మనం లీడర్. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇక్కడ 40 PV అన్నది కొంత ఎక్కువ మందిని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక జాయినింగ్ కొత్త ఐడి మనం వేసుకున్నప్పుడు మీరు ఒక జాయినింగ్ చేశారంటే 100 PVతో క్లోజ్ చేయండి. వాళ్ళ ఇంటికి 100% ప్రొడక్ట్ యూజర్ అవుతారు. అక్కడ మీకు కష్టం అనిపించినా సరే, ఇక్కడ కష్టం అయితే ఏం లేదు, అనుకుంటే ఏదైనా ఈజీ. మీరు మైండ్ కి ఇవ్వండి. 40 PV ఇన్ని రోజులు ఇచ్చాం కదా, ఇప్పుడు 100 PV మైండ్ కి ఇవ్వండి, ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ నుంచి ఏవైతే ఆఫర్స్ స్టార్ట్ అయినాయో ఒక న్యూ ఐడి వేసామంటే 100 PVతో మనం క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. అలాగే 2 IDs 5 to 16% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేయాలి కదా. అది మరి ఇప్పుడు ఏదైతే కొత్త అంటే ఇప్పుడు 3 legs అయిపోయినాయి, నాకు 1:6 ఇంకొక రిమైనింగ్ 3 legs ఉన్నాయి అంటే అక్కడ మీరు కొత్త ఐడి క్రియేట్ చేసి 100 PV మీరు కంప్లీట్ చేయాలి. ఇది ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళు ప్లానింగ్స్ కి వెళ్ళట్లేదు. ప్లానింగ్స్ కి వెళ్తే కనుక ఖచ్చితంగా న్యూ ఐడీస్ వస్తాయి. ప్లానింగ్స్ కి వెళ్ళకపోతేనే మనం 1:6 చేయలేనట్టు. ఇదైతే నేను ఓపెన్ గా చెప్తున్నానండి. ఖచ్చితంగా ఇంకా మనకి ఈ రోజు 23 కాబట్టి ఇంకా 8 days ఉన్నాయి. ఈ 8 days లో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే న్యూ ప్లానింగ్స్ కి వెళ్ళండి. ఏవేవైతే రిమైనింగ్ లెగ్స్ ఉన్నాయో, ఇన్యాక్టివ్ లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్స్ లో కొత్త ఐడీస్ వేయండి. మీరు 1:6 పోస్టర్ ప్రతి ఒక్కరూ కూడా పెట్టండి. అందరూ పెట్టండి 1:6. ఖచ్చితంగా 1:6 అవ్వాల్సిందే. మీ సైడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాల్సిందే. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ నుంచి క్వాలిఫైడ్ డైరెక్టర్ లోకి మన అందరం రావాల్సిందే. చెక్స్ తీసుకోవాల్సిందే. ఎంటర్ప్రీనియర్ గా నిలబడవలసిందే. మనం ఎందుకు వచ్చాము? కెరియర్ కోసం వచ్చాం కాబట్టి మనకు కావాల్సింది ఆరోగ్యంతో పాటు ఆదాయం. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, లక్ష్మి మేడం, థ్యాంక్ యూ. సూపర్ మేడం, ఎక్సలెంట్, మార్వలస్ సెషన్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే లీడర్స్ ఎక్సలెంట్ గా చెప్పారు. అలాగే మరి అందరికీ చెప్పే విషయం, ప్రతి సండే సిఎన్టీకి లోకల్లో ఉన్న లీడర్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మరి నిన్న సిఎన్టీకి నేను అటెండ్ అవ్వడం జరిగింది మన రంజిత్ సార్ టీం నుంచి. మేడం మా అబ్బాయి నేమ్ ఏంటి మేడం? సోమేష్. ఎస్, సోమేష్ కోసం నేను ఒక్క విషయం చెప్తానండి.
సోమేష్ జస్ట్ లిటిల్ బిట్ గానే చెప్తాను. సోమేష్ అనే ఒక పర్సన్ బస్ స్టాప్ లో రీల్స్ అంటే ఏదైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటే బాగుంటది అని చెప్పి రీల్స్ చూసుకోవడం జరుగుతుంది. అలాంటి టైంలో మీకు తెలుసు రంజిత్ సార్ టీమ్ లో మహేష్ గారు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారు. అతను వాళ్ళ వైఫ్ అలా వెళ్తూ 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 నేను ఎన్నోసార్లు చూసానండి. వాళ్ళు ప్రతి దగ్గర కనిపిస్తారు, మొక్కల దగ్గర కనిపిస్తారు, చాలా దగ్గర వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు అనమాట. సో వాళ్ళు ఒకే ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటాము. అబ్బాయి రీల్స్ పార్ట్ టైం జాబ్ ఉంటే బాగుంటదని చూసేటప్పుడు మహేష్ గారు ఇలా అబ్బాయిని విష్ చేశారు సోమేష్ ని. బాబు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా కాలేజ్ చదువుతున్నాను సార్ అంటే అలా అలా జస్ట్ ఒక పరిచయం ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్టెడా అంటే యాక్చువల్ గా నాకు కొంచెం ఇంట్రెస్టెడేనండి, నేను ఏదైనా ఫీజు కోసం కూడా నేను వర్క్ చెయ్యాలి ఇప్పుడు, ఏంటి సార్ పార్ట్ టైం అంటే సరే ఒక్కసారి అని చెప్పి బస్ స్టాప్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు వెస్టీజ్ కోసం. ఇలా ప్రొడక్ట్ ఉంటది, సో మంచి కెరియర్ ఉంటది అని చెప్పి సో తన ఆఫీస్ కి పిలిచి బిజినెస్ ప్లాన్ చెప్పారు. గత 8 months బ్యాక్ జరిగింది ఇది. ఎప్పుడైతే ఆ అబ్బాయికి చెప్పి ఫాలోఅప్ చేసి ప్రొడక్ట్ పర్చేస్ చేసి అయితే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ప్రొడక్ట్స్ చూడగానే అయ్యో మా మదర్ ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి కానీ ఐడి వేసుకోలేదు. అవునా ఇది ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అని ఆఫీస్ చూసిన తర్వాత ఇమీడియట్ గా ఐడి క్లోజ్ చేసుకుని ఆ అబ్బాయి కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నాకు నిన్న అబ్బాయి సెషన్ చెప్తుంటే లీడర్స్ నిజంగా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక 20 years అబ్బాయి నిన్న సెషన్ తీసుకుని లీడర్షిప్ కోసం చెప్పాడండి. డిఫరెంట్ సెషన్, ప్రొడక్ట్ కోసం చెప్పలేదు, వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ కోసం చెప్పలేదు, అసలు లీడర్స్ ని ఎలా తయారు చేయాలి, ఒక పరిపూర్ణత లీడర్ అయితే ఎలా ఉండాలి. 15,000 పీవీ ఇస్తున్నారంటండి వాళ్ళ అప్లైనర్ కి. అసలు నేను మహేష్ గారితో నేను తన కోసం మాట్లాడాను ఫోన్ చేసి, ఏంటండి సోమేష్ అంటే మేడం 8 months క్రితం ఐడి వేసిన తర్వాత 1 month ఫాలోఅప్ చేసిన తర్వాత ఈ రోజు ఆ అబ్బాయి నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా ఏంటి తను ఫోన్ చేసి సార్ ఇది సార్ నేను ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను మొత్తం ప్రతి ఏరియాలో ఈ రోజు టీం కడుతున్నాడు అంటండి. ఒక్క సపోర్టింగ్ అడగాలంటే తను అసలు ఒక ఒక మంచి అసలు ఎంత బాగా చెప్పారంటే తన కోసం ఒక ఓన్లీ స్టూడెంట్స్ ని తను ఒక ఫ్యాకల్టీగా తీసుకుంటున్నాడు, స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ రోజు వాళ్ళ టీం అంతా స్టూడెంట్సే మేడం. అతని దగ్గర నుంచి నాకు డబల్ ఎల్ఓబి వస్తుంది. ఆ లైన్ లో ఒకటే చెప్పారట, నా లైన్ లో మీరేం పని చేయొద్దు, నాకు ఎటువంటి సపోర్ట్ చేయొద్దు, నేను ఫోన్ చేసినప్పుడు నాకు జస్ట్ మీరు లిఫ్ట్ చేసి నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి చాలు, నేను ఆల్రెడీ ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయాను, ఇంక నేను నా గోల్ 2 lakhs అండి ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడతారట. అసలు ఆ అబ్బాయి కోసం చెప్తుంటే అండి వాళ్ళ టీము అండ్ అబ్బాయి అసలు నేను నా అబ్బాయి బ్రేజర్ వేసుకొని ఒక బిజినెస్ ప్లాన్ చెప్తుంటే సండే సిఎన్టీకి వస్తే మాత్రం అనిపిస్తుందండి తనంత బాగా షార్ట్ పీరియడ్ లో చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పలేమనే ఒక ఒక మొమెంటం అనేది మనలో స్టార్ట్ అవుతుంది. నేను వెంటనే డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ప్రతి సండే లీడర్స్ అయితే మాత్రం అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా సిఎన్టీలు అనేది కండక్ట్ చేయాలి, నెక్స్ట్ సిఎన్టీ నేను ఇస్తానని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. అంటే ఒకరు చేశారని అప్రిషియేట్ చేయట్లేదండి, తను అనుకున్నాడు కాబట్టి చేస్తున్నారు. కానీ 12,000 పీవీ లేటెస్ట్ గా వచ్చి 12,000 పీవీ తను ఇచ్చినప్పుడు అసలు మనం ఎందుకు ఇవ్వలేం లీడర్స్, మనం అనుకుంటే చేయగలం. ప్రతి సండే సిఎన్టీ లోకల్లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. అలాగే లీడర్స్ స్టార్స్ డైమండ్స్ క్రౌన్స్ మీ ఏరియాలో సిఎన్టీ లేకపోతే వీక్లీ వన్స్ ఒక రోజు సిఎన్టీ కండక్ట్ చేయండి. మీ లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా అక్కడ కలిసేటట్టు మీరు ఒక స్పాట్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి లీడర్స్ అందరూ కలిస్తే లోటుపోట్లు ఏంటి, పీవీస్ అంత జరుగుతున్నాయి, ఎవరు ఎక్కడి నుంచి వర్క్ చేయాలనేది కూడా అర్థమవుతుంది. ఓకేనండి. సో మరి ఈ రోజు విజయ మేడం అయితే చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు. విజయ మేడం చెప్పిన సెషన్ లో మీకు మళ్ళీ క్లారిటీ వచ్చింది అనుకుంటే 200 పీవీ మన టీం కోసం పెట్టుకున్నామండి. కానీ ఇంకా కొంతమంది 200 పీవీ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఈ మంత్ నుంచి ఇది స్టార్ట్ చేద్దాం లీడర్స్. మరి 1:6 అనేది మీరు భూతద్దంలో పెట్టి చూసే పని అయితే లేదండి. మీ దగ్గర వర్క్ చేయలేని లైన్స్ ఉంటే కొత్త లైన్స్ వేయండి. ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి మేడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేకే లిస్ట్ రాయిపించండి. వాళ్ళ దగ్గర మీరు హోమ్ మీటింగ్ చేయండి. 1-to-1 వాళ్ళతో మీరు వెళ్ళి కలిసి చేసి వాళ్ళు ఎక్కడ మీరు 100 పీవీ కొట్టించినా కూడా మీకే యాడ్ అవుతుంది. 6 లెగ్గల్లో పీవీ జరగాలండి మంత్ ఎండింగ్ లోపు. మరి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒకటండి, వచ్చాం కదా ఒక అంబిషన్ అనుకొని వచ్చాము, మళ్ళీ మనం ఇలా చూస్తూ ఉంటే కాదు, ఇంకా చేస్తూనే పోవాలి. మన టీం 200 పీవీ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ జూమ్ కి అటెండ్ అవ్వాలి, లోకల్లో ఉన్న సిఎన్టీకి అటెండ్ అవ్వాలి. ఈ 3 ఎవరైతే మనకి పాటిస్తారో 1:6 చేయాలి, పాటిస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి వెళ్తాము. వాళ్ళతో మనం అంటే చేయలేని వాళ్ళకి సపోర్ట్ చేయరా మేడం అంటే
మరి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం కదండి. ఇప్పుడు మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న వాళ్ళతో మనం ఎంత పరిగెడతాం. పూర్తిగా పరిగెట్టడం అనేది వాళ్ళ బరువు మోస్తూ మనం పరిగెట్టలేం కదండి. కానీ మనతో చెయ్యి కలిపి వాళ్ళు కూడా మనతో పరిగి పెడుతుంటే మనం పరిగెడతాం, ఈజీ అవుతుంది. అంతేగాని వాళ్ళని మనం పూర్తిగా మోసి మనం పరిగెట్టాలంటే ఎంత కష్టం అనేది ఆలోచించండి. సో మనతో పాటు చెయ్యి కలిపి రేసు గుర్రాల్లో పరిగెట్టే వాళ్ళతో మనం పనిచేద్దామండి. ఇన్నాళ్ళ కాదు, ఖచ్చితంగా ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళకి ఎల్ఓబి ఇప్పించాలి అని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. చాలా చేంజెస్ అయితే మన టీంలో జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. సో న్యూ టీం అనేది రాబోతుంది, వస్తుంది కూడా ఎక్సలెంట్ గా. విజయ్ మేడం సూపర్ మేడం, ఇంకా మీ సెషన్లో అయితే మాటలు లేవు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. లీడర్స్ మరి మన విజయ్ మేడం సెషన్ మీద మరి అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీ దగ్గరే ఉందండి ఆప్షన్, మ్యూట్ ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. వెరీ విజయ గుడ్ మేడం మార్నింగ్ వెరీ సార్. వెరీ విజయ మేడం వెరీ గుడ్ మార్నింగ్. పివి మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం మార్నింగ్ గారు సార్. ఏదైతే ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ చెప్పారో, నా యాటిట్యూడ్ ని ఆ విధంగా మార్చుకున్న తర్వాత నా అప్లైన్ చెప్పినట్టుగా, విజయ మేడం చెప్పినట్టుగా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్చుకున్న తర్వాత నా సక్సెస్ జర్నీ చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా జరిగిపోతుంది మేడం. ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మా అప్లయన్స్ అయిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సూపర్ సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. శ్రీను గారు ఒక్క మాట, మీరు నిన్న సిఎన్టీకి అటెండ్ అయ్యారు కదా, మీ మాటల్లో చెప్తారా ఒక 1 minute? చాలా బాగా. మరి సిఎన్టీ అంటే అసలు ఇంతవరకు నేను ఎలా నడుస్తున్నానో దానికి ఇంకొంచెం బూస్టింగ్ గా కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటూ కొత్త ధనంతో ముందుకు వెళ్ళాలనిపించింది. నేను ఆ అబ్బాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాడు, 349 రూపీస్ అని పే చేసి. అంటే బేసిక్ అవసరాలన్నీ, అంటే వెస్టేజ్ ఏంటి, వాట్ ఈస్ ద వెస్టేజ్ అనేది తెలుసుకోవడానికి 349 ఫీజు పెట్టి కోర్స్ కింద డిజైన్ చేసి నేర్పిస్తున్నాడు. దానికి మళ్ళీ ఎగ్జామ్ కూడా పెడతాడు. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. అంటే వాట్ ఈస్ ద వెస్టేజ్ అనేది మనకు తెలుస్తుంది. 1 డ్రెస్ కోడ్, 2 ప్రొడక్ట్ నాలెడ్జ్. అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండి. మామూలు మన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కాదు, కంపెనీ ప్రొఫైల్ నాలెడ్జ్. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో 3 భాషల్లో నోట్స్ వాళ్ళే ఇస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు June 11th. 75 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ 75 మార్కులకి ఖచ్చితంగా 35 మార్కులు ఎవరైతే దాటారో వారే వెస్టేజ్ అని అన్నారు. ఈ పేపర్ ని AI అనే ఇంటెలిజెన్స్ ద్వారా పేపర్ ని ప్రిపరేషన్ చేస్తారు. మనిషి ప్రిపరేషన్ కాదు, సిస్టమ్ ప్రిపరేషన్ అని చెప్పారు. అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా తయారు చేద్దామని, అంటే ఆ అబ్బాయి వెస్టేజ్ సిస్టమ్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు. AI ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు. నేనైతే నేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ కూడా నిన్న నైటే నేను చేసేసుకున్నాను. మన లీడర్స్ టీం అనేది ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేషన్ చేసి నేర్చుకోవచ్చు అని అబ్బాయి చేశాడు. నేనైతే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను మేడం. నా అప్లైన్ కూడా నేను ఇంటిమేషన్ చెయ్యకుండా చేసుకున్నాను, ఎందుకంటే నేర్చుకోవాలి, తనలా నేను సక్సెస్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా అప్లైన్ మన మీటింగ్ లో ఉన్నారు. మేడం గారు నేను మీకు చెప్పకుండా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాను మేడం, ఏమనుకోదు మేడం. థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం లేదండి, తన ఒక సిస్టమ్ టీమ్ కి నేర్పించాలనే విధంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నారు. ఓకే, అదైతే ఫైన్ అండి. ఇది ఇండివిజువల్ బిజినెస్ కాబట్టి తన డెసిషన్. బట్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలని తప్పనుంటే మనం హ్యాపీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ నిన్న అబ్బాయి చెప్పిన సెషన్ అయితే మాత్రం డిఫరెంట్ అండి. మరి ప్రతి సండే మీరు కూడా లీడర్ గా కనిపించాలి అంటే ఖచ్చితంగా సిఎన్టీలు అనేది తీసుకోవాలని చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీరు ఉన్న ఇంట్లో కానీ బోర్డు మీద కానీ చెప్పడం అనేది ప్రాక్టీస్ చేసి మీ టీం కి మీరు ఇంకా గైడ్ చేయవలసిన టైం వచ్చేసింది. లీడర్స్ అందరూ కూడా మరి స్టార్ట్అప్ చేయండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ పర్సన్ అండి, మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ కోసం ఇంకా మాటలు ఉండవు మేడం, బుల్లెట్లు తీసుకొని వెళ్ళిపోవడమే. మొన్న మన ఇండియా మీదకి పాకిస్తాన్ ఎలాగైతే దూచుకొని వచ్చేటప్పుడు ఒక సింధు అనేసి పెట్టి యుద్ధం ఎలాగైతే చేశారు మేడం, వెస్టేజ్ లోనే అలాగా లక్ష్మి మేడం అండ్ మీరు కూడా అంటే యాక్చువల్ గా మాలో మోడీ గారికి ఏదైతే విజయ మేడం ఎక్కడున్నారో తెలియలేదండి, లేకపోతే విజయ మేడం అవును మేడం.
వద్దు మేడం, మళ్ళీ అటువైపు వెళ్ళకూడదు. మనకి వెస్టేజ్ లో మాకు సపోర్టింగ్ గా ఉండాలి కదా మేడం. మేము యుద్ధం చేయడానికి మమ్మల్ని రేఖించాలి కదా. మమ్మల్ని కూడా ఒక ఫైర్ గా మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజమే, ఒకటి కంపెనీ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఒకటి చక్రం అనేది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఊసలన్నీ ఎన్ని పెట్టాలి, ఏంటి ఆ చక్రం ఎలా రెడీ చేయాలి, అలాగా చాలా థింకింగ్స్ వస్తుంటాయి మేడం. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మేము ఫాలో అవ్వాలో 7 స్టెప్స్ అయితే ఒక్కొక్కటి మిస్ అయినా సరే ఒకటో రెండో గుర్తుంచుకొని మేము చెప్పాం. కానీ ఏవైతే మిస్టేక్స్ అనేవి చేయాలో మేడం, అవి మెయిన్ మేము గుర్తించుకోవాలి. చాలా బాగా చెప్పారు మేడం. అవన్నీ కూడా నేను పాయింట్ నేను రాసుకున్నాను. అండ్ అప్లైనర్ ని దూషించడం, ఎప్పుడైతే అప్లైనర్ దూషిస్తున్నా నేను కూడా ఒక అప్లైనర్ అనేసి నేను కూడా తెలుసుకున్నాను మేడం. నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మా అప్లైనర్ ని తెలిసి తెలియక ఏమైనా దూషించుంటే ఐఎమ్ సారీ మేడం, లక్ష్మి మేడం, ఐఎమ్ సారీ. అండ్ ఒకటి చెప్పారు మేడం, ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మన అపజయం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకు అన్ని తెలుసు, మనం ఏదైనా సరే చేయగలము, మనం ధైర్యంగా ఎప్పుడైతే ఉంటామో మనకి విజయం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మేడం. ఏదైనా నేను చేయగలను అనేటప్పుడు ఏదైనా సరే సక్సెస్ అనేది తీసుకుంటాం మేడం. ఈ రోజు అయితే మటుకే చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు మేడం. అంటే మాకు బుల్లెట్ ఇలా దిగాలి ప్రతిదీ కూడా పాయింట్ గా మీ మాటల ద్వారా చాలా సక్సెస్ తీసుకుంటాం మేడం. ప్రతి ఒక్క విజయంలో కూడా మాతో పాటు మీరు ముందుగా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మేడం. ఇంకా ఎన్నో సక్సెస్లు తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ విజయ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. సూపర్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. 7 స్టెప్స్ కోసం అందరూ చెప్తారు కానీ 7 మిస్టేక్స్ కోసం మంచి ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మేడం. మీరు చెప్పారు కదా, అంటే మనం ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఫేస్ లో స్మైల్ ఉండాలి, లోపల ఫైర్ ఉండాలి. అది నచ్చింది మేడం, నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ మేడం. దానికి మాత్రం మీరే మేడం. వెయిట్ అండ్ సీ అంటారు అని లోపల అనుకుంటారు, బయట అనరు. వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ మేడం, విజయ థ్యాంక్ యూ. మేడం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అందుకే లక్కీ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ అండి, ఎవరైనా మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. విజయ మేడం, మీ స్మైల్ లాగానే సెషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే విఐపిలో తప్ప 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ చెప్పరు. అయితే మీరు మళ్ళీ లక్ష్మి మేడం జూమ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టినట్టున్నారు. అన్ని పాతయన్ని వెనక్కి తీసుకొస్తున్నట్టు, పురావస్థలో తీసినట్టు మళ్ళీ 1:6 ఎక్సలెంట్ గా చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే గౌతమ్ బాలి గారు ఫస్ట్ చెప్పింది 1:6. జనాలందరూ ఏంటంటే ఒంటెద్దు గుర్రాల్లాగా వెళ్ళిపోతా పక్కన సైడ్ వాల్యూమ్ ఇబ్బందులు అయిపోయి ఉన్నారు. దానిలో ఏంటంటే 1:6 స్టార్ట్ చేశారు ఎక్సలెంట్ గా. అయితే ఎప్పుడు ఒక లీడర్ని పిలుచుకొచ్చి ఒక ప్రొడక్ట్ గురించి చెప్పించి లేకపోతే మోటివేషన్ ఇస్తాం చేస్తున్నారు, మోటివేషన్ వింటున్నారు, ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఏది చెయ్యాలి అన్నది తెలియడం ఎంత ముఖ్యం, ఏది చేయకూడదు అనేది కూడా అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా వేస్టేజ్ లో 7 స్టెప్స్ ఫాలో అవుతున్నారంటే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉన్నప్పుడు ఈ ఫాలో చేసేదానికి 7 స్టెప్స్ కి ఒక అర్థం అనేది ఉంటుంది మేడం. అలాంటి దాన్ని మళ్ళీ ఈ రోజు టాపిక్ కింద తీసుకొచ్చి మీరు చెప్పడం చాలా ఎక్సలెంట్ గా ఉన్నది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైనా దాన్ని మళ్ళీ మరొకసారి, అంటే మాక్సిమం విఐపికి అటెండ్ అవ్వని వాళ్ళకి ఈ 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ అనేది చాలా మందికి కొంచెం తెలియదు. కొత్త వాళ్ళకి కూడా ఇది కొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మీ సెషన్స్ ప్రతిదీని. నిజంగా మార్నింగ్ జూమ్ లో పెట్టేటప్పుడు ఎప్పుడు ఏ లీడర్ని వెతుక్కురావాలా, ఎవరితోటి మాట్లాడచ్చాలా అనేది మాత్రమే చూసేవారు. కానీ ఈ రోజున ఒక లేడీస్ గా మీరు అందరూ కూడా ఇలా ఉన్న విషయాలనే చర్చించుకోవడం వల్ల మనకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఇవే. పెద్ద పెద్ద లీడర్స్ రావాల్సిన అవసరం లేదు, మన దగ్గరే బోల్డ్ అంత టాపిక్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. కానీ ఈ మీటింగ్స్ మీరు ఇలా కొత్తగా చేస్తున్నందుకు, ఇది ఇలా సక్సెస్ అవుతున్నందుకు, ఇలా ఈ జూమ్ లో ఇంకా చాలా మంది
500 దాకా పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. Yes. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ ఫైనల్ మేడం. మేడం ఒకసారి విజయ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం. సెక్షన్ ఎప్పటి నుంచి మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది మేడం. జూమ్ ఎలా ఉందంటే దేశ రక్షణ కోసం ఇందాక మేడం గారు చెప్పారు, సింధు గారిని ఆపరేషన్ సింధు గారిని ఎలా గుడ్ నేమ్ అయితే వచ్చిందో మన సిస్టమ్ కోసం కరెక్ట్ గా ప్లాన్ నిజంగా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఏదైతే చేయకూడదో ఏదైతే చేయాలో ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఎవరికి కోపం వచ్చినా పర్లేదు, ఎవరికి పాజిటివ్ అని అనిపించినా పర్వాలేదు, కానీ రూల్ అండ్ రూల్ ఖచ్చితంగా రూల్ కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకెవరైనా ఫైనల్ గా మాట్లాడతారా అండి? గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ సార్ మార్నింగ్ వెరీ విజయ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నైస్ సెషన్ మేడం. మీరు ఎప్పుడు వచ్చినా కొత్త టాపిక్ తో వస్తారు. మీ సెషన్ అంటే కంపల్సరీ అందరూ ఆ చెవులు అలా పెట్టుకుని వింటూ ఉంటారు అనమాట. నేనైతే అలాగే ఉంటున్నా ఎప్పుడు అటెండ్ చేసినా కానీ. నిజంగా మనకి మన బిజినెస్ లో మనం ఎదగడానికి ప్రతి ఒక్కళ్ళు మంచిగా చెప్తూ ఉంటారు. ఇది చేస్తే ఈ స్టెప్ చేస్తే మనం గ్రోత్ అవుతాం, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఫాలోఅప్ చేయండి, ఇలా టీం బిల్డ్ చేయండి, మీటింగ్స్ పెట్టండి అని చెప్తారు. కానీ మనం మీటింగ్స్ పెట్టినప్పుడు మనకి ఏవైతే కొన్ని రీజన్స్ మనల్ని రిజెక్ట్ చేస్తాయో ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉండాలి అనేది మీరు చెప్పిన సెషన్ వల్ల నేర్చుకున్నాం మేడం. నిజంగా ఇలాంటి చాలా ఫేస్ చేస్తూనే ఉంటాం. ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా 10 మందిలో ఒక్కరైనా ఇద్దరైనా ఖచ్చితంగా మనకి ఇలా మమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు మనల్ని. సో ఆ టైంలో ఎలా ఉండాలనేది మీరు చెప్పారని చెప్పేసి నేను ఈరోజు నేర్చుకోవడం జరిగింది ఈ జూమ్ సెషన్ లో. సూపర్ మేడం. నైస్ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మణ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. విజయ మ్యామ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం ఎలా ఉందంటే సడన్ గా ఒక క్లాస్ లో ఒక ఇన్స్పెక్షన్ కోసం సడన్ గా ఎంటర్ అవుతారు చూడండి మేడం. అలా రోజు ఎంటర్ ఉన్న టీచర్ కి భయపడట్లేదు మేడం. మీరు ఎప్పుడో వచ్చిన ఇన్స్పెక్షన్ మేడం కి భయపడుతున్నారు. నిజంగా అందుకే భయపడ్డాను. 7 స్టెప్స్ అందుకే తప్పుగా చెప్పాను, కింద మీద చెప్పాను. అలాగే అనుకున్నాను, ఏంటి మా విజయ మేడం ఇలా వేసారు అనుకున్నా. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం 7 స్టెప్స్ కోసం మాతో చెప్పించారు. 7 మిస్టేక్స్ మీరు చెప్పారు. ఆ 7 మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు అయితే చేస్తారు మేడం. దీంట్లో అయితే నేననే కాదు ఎవరైనా కూడా ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా మన గ్రోత్ ఎవ్రీ మంత్ డెవలప్ అవుతుంది అంటే మనం ఏ మిస్టేక్స్ చేయలేనట్టు. కంపల్సరీ అవ్వట్లేదు అంటే మిస్టేక్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ కనబడుతున్నాయి ఎవరివైనా కూడా. ఇందులో ఎవరైనా కూడా హార్ట్ఫుల్ గా మీరు చెప్పిందని ప్రతిదీ తీసుకుంటే ఎవరైనా కూడా గ్రోత్ అవుతారు మేడం. మిస్టేక్స్ అనేది కంపల్సరీ చేస్తున్నాము, అందరం కూడా చేస్తున్నాము, అందులో నేను కూడా ఉన్నాను. కాకపోతే ఏంటి అంటే ఏదైనా మనసుకి తీసుకుంటేనే మేడం, కసిగా ఉంటేనే జరుగుతుంది ఏదైనా కూడా. మనం రోజు టీం వర్క్ అంటే ఇప్పుడు అప్లైనర్స్ ఎంతవరకు సపోర్ట్ తీసుకోవాలంటే మనకి తెలియనిది అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా మీరు ఇందాక కూడా చెప్పారు, ఎవరైనా ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ వాళ్ళకి మన వెస్టేజ్ కోసం తెలియదు. అక్కడ మనమే తప్పు. నేను మా లైఫ్ లైన్స్ ఎవరైనా ఒకవేళ కాల్ చేసినా కూడా మాక్సిమం ఈ పాయింట్ అయితే వాళ్ళకి చెప్తానండి. ఫస్ట్ మీరు అంతటి మీరు వెళ్ళండి అనే చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ తెలుసు, వాళ్ళకు ఉన్నది నాలెడ్జ్ వాళ్ళు చెప్తే ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తుందండి. అప్లైనర్స్ ని తీసుకొని వెళ్ళాలి కాదని నేను అనట్లేదు. ఎక్కువ మంది ఉండేటప్పుడు మనం హ్యాండిల్ చేయలేము అనేటప్పుడు అప్లైనర్ తీసుకెళ్ళాలండి. లైఫ్ లాంగ్ అప్లైనర్ చేయి పట్టుకొని వెళ్తే ఎప్పటికీ మనం డెవలప్ అయితే అవ్వమండి. మనంతటి మనం వెళ్తేనే అప్లైనర్ చెప్పిన దానికి మనం చెప్పిన దానికి వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఈ విషయం అయితే కంప్లీట్ గా కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. మళ్ళీ ఇన్స్పెక్షన్ కి వచ్చేటప్పుడు కొంచెం హింట్ ఇచ్చి రండి మేడం, లేకపోతే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు మండే సెషన్ కి మీరు బుక్ పెన్ను రెడీగా పెట్టుకోవాలి. మరి విజయ్ మేడం ఏం అడుగుతారో ఇంకా పేజీ మీరు టప్ 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 అని తీసేయడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రతి ఒక్కరు 6 legs లో ఒక్కసారి చెక్ చేసుకోండి లీడర్స్. మరి కొత్త ప్లానింగ్స్ కి నిన్నైతే ఒక ఇద్దరు 1:6 చేయడం జరిగిందండి. 6th లైన్ లో ఎవరు టీం లేరు మేడం. కొత్తగా నేనే ప్లాన్ చెప్పి కొత్త ఐడి వేసి 100 PV చేయిస్తానని పెట్టుకుని స్టార్ట్ చేశారు లీడర్స్. మీరు PV చేస్తే ఇక్కడ నాకు కానీ ఇంకెవరికి కానీ అమౌంట్ రాదండి. ఖచ్చితంగా మనం ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ అవ్వడానికే ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకున్నాము. ఎందుకంటే మన టార్గెటే మనకు బాస్ అండి. సో ఇక్కడ అందరూ సపోర్టింగ్ గా మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఇంకొక అద్భుతమైన సెషన్ లో మళ్ళీ మనం అందరం కూడా కలుద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, విజయ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకుని మేడం కి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ విజయ. థ్యాంక్ యూ విజయ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ విజయ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం లక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ మేడం. విజయ మేడం. లక్ష్మి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండి. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మన టీమ్ లోంచి గోల్డ్ డైరెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో గోల్డ్ డైరెక్టర్స్ నుంచి గోల్డ్, స్టార్, డైమండ్ అండి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా నేను ఒకసారి కాంటాక్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి బుధవారం CNT అనేది మనం పెట్టడం జరుగుతుంది. మన మీటింగ్ లో 1:6 మధ్యాహ్నం మీటింగ్ లో CNT ఇంకా లీడర్స్ తో చెప్పిస్తున్నాం అండి. ఓన్లీ 45 minutes 1 hour లో CNT ఎలా కండక్ట్ చేయాలి. బుధవారం అయిపోయిన తర్వాత ఇంకా సండే ప్లాట్ఫామ్ మీద మీరు CNT చెప్పాల్సి వస్తుందండి. ఒక 10 members నేమ్లు నేను తీసుకోవడం జరిగింది. సో మీరు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు లేడీస్ ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ 1 week ఉంది అనుకున్నాను. ఈ బుధవారం నుంచి అమలు చేద్దామండి. మరి ఫస్ట్ CNT ఎవరు చెప్తారు అనేది మీకు రేపు అనౌన్స్ చేస్తాను మన బుధవారం మీటింగ్ లో. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. మరి ఈ రోజు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన విజయ మేడం కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.